హలో అండి, నేను మీ శిరీష వానపల్లి. వెల్కమ్ బ్యాక్ టు వానపల్లిస్ కిచెన్. ఈ రోజు మన ఛానల్లో స్పెషల్ వచ్చేసి పచ్చి జీడిపప్పు మసాలా కర్రీ అండి. ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు రైస్లోకి తీసుకున్న, చపాతీలోకి తీసుకున్న, లేకుంటే బగారాలోకి తీసుకున్న చాలా యాక్చువల్గా నాకు ఈ పచ్చి జీడిపప్పు మా అక్క ఒకరు నర్సీపట్నం నుంచి రాజమండ్రి పంపారు. మా మమ్మీ రాజమండ్రి నుంచి మా చెల్లితో పాటు హైదరాబాద్కి పంపింది. చాలా ట్రావెల్ చేసైతే వచ్చింది ఇది. ఇక్కడ హైదరాబాద్ సైడ్ అయితే దొరకడం కొంచెం కష్టమే. మీకు దొరికితే మాత్రం అసలు మిస్ చేసుకోకండి, చాలా బాగుంటుంది ఇది. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా స్టవ్ పైన ఏదైనా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక గ్లాస్ దాకా వాటర్ వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి, నేను చూపించడం మర్చిపోయాను. ఇప్పుడు మరుగుతున్నప్పుడు ఈ పచ్చి జీడిపప్పు ఉంది కదా, ఇవన్నీ కూడా దీంట్లోకి వేసేసి ఉడికించుకోవాలి. లోపల ఏమైనా డస్ట్ అట్లాంటిది ఏమన్నా ఉంటే కూడా అంతా పోతుంది. అలాగే పైన స్క్రీన్ ఉంది కదా, అదంతా కూడా ఊడిపోతుంది. ఒక 2 to 3 minutes వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు ఏమి ఉడికించక్కర్లేదు. చాలా సాఫ్ట్గా ఉంటాయి కదా ఇవి. ఎక్కువసేపు ఉడికిస్తే పప్పు విరిగిపోయి బాగా మెత్తగా అయిపోతాయి అన్నమాట. సో ఇలా 2 to 3 minutes పాటు ఉడికించుకున్న తర్వాత ఇవన్నీ కూడా వేరొక ప్లేట్లోకి అన్నీ తీసేసుకోవాలి. వాటర్ లేకుండా తీసుకోండి. ప్లేట్లోకి ఇవన్నీ తీసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత చల్లారిపోతాయి. అప్పుడు మనం పైనున్న పొట్టు అంతా కూడా తీసేసుకోవాలన్నమాట. ఇలా పొట్టు తీసేసుకొని ఇవన్నీ కూడా పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ఇప్పుడు ఏదైనా ఒక మందపాటి కడాయి పెట్టుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకొని మనం ముందుగా ఉడికించుకొని పొట్టు తీసుకున్న పప్పు ఉంది కదా, అదంతా కూడా దీంట్లోకి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి, ఆ పచ్చితనం అంతా పోయేంత వరకు. ఇలా 2 minutes పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం ముందు జీడిపప్పు ఫ్రై చేసుకున్నాం కదా, అదే ప్యాన్లోకి 1 కప్పు దాకా చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోకి ఇప్పుడు 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేగిన తర్వాత దీంట్లోకి 2 దాకా నేను టమాటాలు వేసుకున్నాను. టమాటాలు కూడా బాగా పండిని వేసుకోండి, బాగుంటుంది కర్రీ. టమాటాలు వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని టమాటాలు కూడా ఇలా సాఫ్ట్గా మగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి కారం కూడా వేసుకొని కారం కూడా మంచిగా ఫ్రై అయ్యేలా ఒక 2 minutes పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి 1 గ్లాస్ దాకా వాటర్ వేసుకొని ఒకసారి మంచిగా అన్నీ కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు నేను దీంట్లోకి ధనియా, జీలకర్ర, అలాగే కొన్ని మిరియాలు, అలాగే 2 ఇలాచీ వేసి కొంచెం పౌడర్ వేసాను. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. ఆ పౌడర్ వేసుకున్న తర్వాత దీంట్లోకి 1 స్పూన్ దాకా గరం మసాలా కూడా వేసుకోవాలి. గరం మసాలా ముందు వేసిన పౌడర్ ఉంది కదా, అవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. వాటర్ కొంచెం బాయిలింగ్ అవుతున్నప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా జీడిపప్పు, అవన్నీ కూడా ఇందులోకి వేసేసుకొని ఉడికించుకోవాలండి. జీడిపప్పు వేసుకున్న తర్వాత మరి ఎక్కువ టైం ఏం ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ మనం ఫ్రై చేసి ఉడికించుకొని చాలా చేసాం కదా. ఇప్పుడు ఏంటంటే జస్ట్ మనం మసాలాలు, ఈ ఆనియన్ ఇవన్నీ కూడా ఈ జీడిపప్పుకి పట్టేలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఒక 5 minutes పాటు ఉడికించుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని. చూడండి, మంచిగా ఆయిల్ ఇలా పైకి తేలేంత వరకు ఉడికించుకొని మనం చివరిగా చిన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే జీడిపప్పు మసాలా కర్రీ రెడీ అండి. నేనైతే ఇక్కడ వేడివేడి బగారా రైస్తో అయితే సర్వ్ చేసుకొని తిన్నాను. చాలా బాగుందండి. చాలా సింపుల్ రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో మీకు నచ్చిందా? నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేసినా కామెంట్ చేసినా కొంచెం రీచ్ ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.